భర్త కష్టపడి ఇంటికి వచ్చాడు. భార్య అంది, ఏమండి వస్తా మీరు ఖచ్చితంగా టీవీ బట్టి రావాల్సిందే అని అంది. టీవీ అంటే మాటలే. పక్కింటి ఆయన కొన్నాడండి, కలర్ టీవీ కొన్నాడండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వస్తూ సాయంత్రం మీరు టీవీ బట్టి రావాల్సిందని చెప్పింది భార్య. తను అన్నది ఒకవేళ చేయకపోతే తనకు తెలుసు, ఇల్లు పీకి పందిరేసేస్తుందని చెప్పి. ఇన్స్టాల్మెంట్లు ఉంటాయిగా. వెళ్ళాడు, టీవీ చూసుకున్నాడు. ఈ లోపల పక్కింటి ఆవిడ కుదురుగా ఉండకుండా, వదిన ఒకసారి మా ఇంటికి రా అని చెప్పింది. ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఆయన ఫ్రిడ్జ్ కొన్నాడంట. వదిన సింగిల్ డోర్ కాదు, డబుల్ డోరు, ఒక దాంట్లో నేను ఉంటా, ఒక దాంట్లో మా ఆయన ఉంటాడు. పాపం వాళ్ళ ఆయన సాయంత్రం వస్తా టీవీ రిక్షాలో తీసుకొని ఇంట్లోకి వచ్చాడండి. మూతంతో పక్కెళ్ళిపోయింది, పెరాలసిస్ వచ్చినట్టుగా. టీవీ తెచ్చేసా అన్నట్టు. ఎవరికి కావాలి డొక్లో టీవీ? ఆ పక్కింటి ఎంతమంది చూడో తెలుసా? వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉంది. నువ్వున్నావు ఎందుకు? అది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అట. మన కొంపలో కనీసం సింగిల్ డోర్ కూడా లేదు. ఏమంటావే? రేపు వస్తా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పట్టి రావాల్సిందే. ఈ పక్కింటి ఆవిడ కుదురుగా ఉండకుండా, వదిన ఒకసారి మా ఇంటికి వస్తావా అంది. అని చెప్పి వెళ్ళింది. ఏంటంటే చక్కని సోఫా అంట. మా ఆయన, నేను టీవీ ఎక్కువసేపు చూస్తాను కదా, ఇలా బటన్ నొక్కితే ఇలా కాలు పైకి వస్తాయి, అలాంటి చక్కని సోఫా కొనిపెట్టాడు. వాళ్ళ ఆయన పాపం మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో ఫ్రిడ్జ్ పట్టుకొచ్చాడండి. లోపలికి మోసుకొచ్చారండి. నువ్వు కోరినట్టుగా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తెచ్చానంటే మళ్ళీ ఇటువైపు వెళ్ళిపోయిన మూతి కాస్త ఇటువైపుకి వెళ్ళింది. టీవీ నేను చాపేసుకొని కింద కూర్చొని చూడాలా? పక్కింటి అని చూడు ఏం చేశాడో. చక్కని సోఫాలంట, బటన్ నొక్కితే కాలు పైకి వెళ్తాయంట. నువ్వున్నావెందుకు? కనీసం కుర్చీలు కూడా లేవు మన ఇంట్లో. ఏమంటావు? ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ పక్కింటి అని ఎంత చక్కగా వాళ్ళ భార్యను చూసుకుంటాడో చూడు. నువ్వున్నావెందుకో? సాయంత్రం సోఫా పట్టరాల లోపలికి వచ్చాడు. వచ్చి కర్ర పట్టుకున్నాడు. కొంతమంది చప్పట్లు కొట్టేసుకుంటున్నారు. రావడం ఆలస్యం. తిన్నగా వంటగదిలోకి వెళ్ళిపోయాడు. పట్టుకున్నాడు కర్ర, చావగొడ్డ మొదలు పెట్టాడు. నీ చేతులు అడిపోను, నీ కాళ్ళు అడిపోను, ఇవన్నీ అరుస్తానే ఉంది, ఏం పట్టించుకోవట్లా. వాయించి పడేస్తున్నాడు. ఇలా వాయించేస్తున్నావేంటి? నేను వస్తున్నప్పుడు ఆ వీధిలో వాళ్ళ ఆయన వాళ్ళ పిల్లాన్ని చితక బాతుతాడు. నువ్వు అన్నావు కదే, వాళ్ళ ఆయన ఏమో టీవీ కొన్నాడు, నేను టీవీ కొనాలి. వాళ్ళ ఆయన ఫ్రిడ్జ్ కొన్నాడు, నేను ఫ్రిడ్జ్ కొనాలి. వాళ్ళ ఆయన సోఫా కొన్నాడు, నేను సోఫా కొనాలి. వాళ్ళ ఆయన తంతనాడు, నేను తన్నాలి. ఇక ఈ రోజు నుంచి ఇదే మొదలు పెడతానే. ఆడు బాగా నచ్చాడు నాకు. ₹1 ఖర్చు లేదు. తన్నుడు. బాబా ఆ పని మాత్రం చేయకు బాబు. టీవీ ఉంది చాలు, ఫ్రిడ్జ్ ఉంది చాలు, సోఫా అవసరం లేదు, హ్యాపీగా బతికేస్తా. ప్రశ్న ఏంటంటే, నేను ఏదో ఆడవాళ్ళని కించపరిచే ప్రయత్నం చేయట్లేదు, కానీ సహజంగా ఈరోజు మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది అవసరాన్ని బట్టి వచ్చిన కోరిక, లేకపోతే నలుగురిని చూస్తే వచ్చినటువంటి కోరిక, అది మనం సెటిల్ చేసుకుంటే కుటుంబం బాగుంటుంది.